క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, ఈ నూతన సంవత్సర దినమందు దేవుని సన్నిధానములో మనము సాయం వేళలో మనము సమకూడగలిగినాం. అది దేవుని యొక్క మహా గొప్ప కృప అయి ఉన్నది. దేవుడు కృప చూపించినాడు. గత సంవత్సరం అంతా మనలను కాపాడినాడు. గత సంవత్సరము జాన్యువరి మాసంలోనే, బహుశా 2వ వారంలో అయి ఉండవచ్చును, మనము ప్రారంభం చేసుకున్నాం ఈ ఆరాధనను. ఒక విధంగా మరలా జాన్యువరిలోనికి మనం వచ్చాం. అంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుడు గత సంవత్సరం కాపాడినాడు, సంఘ జీవితంలో కూడా దేవుడు కాపాడినాడు. నిజంగా దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉన్నాం. ముందున్న సంవత్సరం అది సుదీర్ఘ ప్రయాణమే. ముందున్న సంవత్సరం మనకు వీఆర్ ఇన్నోసెంట్స్, వి డు నాట్ నో ఎన్ని సవాళ్ళు ఉన్నాయో, ఎన్ని శోధనలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, కష్టములు ఉన్నాయో, ప్రమాదములు ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ మనం దేవుని వేడుకొని విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం ఆది నుండి అంతం వరకు ప్రభువా మమ్మల్ని కాపాడుము అని ప్రభువుకు మొరపెట్టుకుందాం. అదే రీతిగా నేటి దినమున 1వ తేదీ దేవుని మాటలు మనము ధ్యానం చేయడానికి, దేవుని వాక్యం నుండి, బైబిల్ నుండి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 21వ వచనం నుండి 30వ వచనం వరకు డాక్టర్ గారు చదివి వినిపించారు. ఈ వాక్య భాగాన్ని మనం క్లుప్తముగా ధ్యానం చేసుకుంటున్నాం. మనం తలలో ఉంచి మన హృదయాలను దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, మొదటి దినమందు జనవరి మాసంలో మీ పాదముల యొద్ద సమకూడుటకు మాకు ఇట్టి తరుణాన్ని ఇచ్చినందుకు వందనములు. దేవా, మమ్మలను సజీవులుగా కాపాడి ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టినావు. ఈ సంవత్సరంలో మా ప్రభువా, మేము ఎదుర్కొనబోవు కాలమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, మాకైతే అగమ్యము. మాకెంత ఆయుష్ ఇస్తున్నావో, ఆయుష్ కాలంలో మేము ఏ రీతిగా జీవితాన్ని ముందుకు కొనసాగవలనో సమస్తమును మీకు తెలిసి ఉన్నది. మేమైతే మీ దయ కొరకు కనిపెట్టుచూ ఉన్నాం. ఇప్పుడు మీ మాటలు మేము ధ్యానం చేయుచూ ఉండగా మాతో మాట్లాడండి నాయన. మేము అర్థం చేసుకునే శక్తిని దయచేయండి. మీ కనికరం చొప్పున మా తండ్రి, దయగలిగిన మాటలు మేము పొందిన వారమై, మేము మా ప్రభువ ఆదరణను, ధైర్యమును, శక్తిని పొందిన వారమై ఈ సంవత్సరం లోపలికి మేము ప్రవేశించడానికి కృప చూపమని క్రీస్తు వారి నామములో ఈ విన్నపములను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈ దినం 6 గంటలకే మనము ఆరాధన ప్రారంభించుకుందాం అని మనం గత వారంలో చెప్పుకున్నాం. ఆ రీతిగానే కొంచెం అటు ఇటుగా ప్రారంభమైనది. కొంచెం లేటు అయినందువలన ఒక పాటను తగ్గించాం, దానిని అడ్జస్ట్ చేసుకోవడానికి. కావున మనము ఆరాధనను త్వరగానే ముగించుకుంటాం, క్లుప్తముగా జరిగించుకుంటాం అని కూడా మీకు తెలియజేస్తూ వాక్య ధ్యానంలోనికి వెళదాం. అంటే దేవుని వాక్యమును బోధించడంలో ఇందులో రాజీ లేదు. డ్యూరేషన్ ఎంతసేపు బోధిస్తారనే దానిలో ఏదైనా కొంత
వెసులుబాటు ఉన్నదేమో, కానీ ఏ మాటలు ధ్యానం చేయాలో అనే విషయంలో మాత్రం మనం ఒక నిర్ణయంతో ముందుకి కొనసాగుతాం. ఈ చదవబడినటువంటి వాక్యం నేను చెప్పినట్లు సంఖ్యాకాండము 13వ అధ్యాయము 21 నుండి 30 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఆల్మోస్ట్ వచ్చేశారు, కనాన్లోకి చేరదాం అని అరణ్య ప్రయాణం చేశారు. ఇక వాగ్దాన భూమిలో ప్రవేశించాలి. వాగ్దాన భూమిలో ప్రవేశించాలి అనుకున్నప్పుడు ప్రజలలో అవిశ్వాసము ఉన్నది. ఏంటంటే, ఏమో ఇంత దూరం వచ్చాం ఐగుప్తు నుండి, ఈ అరణ్య మార్గంలో చాలా కష్టాలు పడ్డాం, ఇప్పుడు ఈ వాగ్దాన భూమి ఫైనల్గా ఈ వాగ్దాన భూమి దగ్గరకు వచ్చాం. ఈ వాగ్దాన భూమి దగ్గరకు వచ్చాక వాగ్దాన భూమి ఎలా ఉంటుందో, వీఆర్ గోయింగ్ టు ఎంటర్ అని వారిలో కొంత అసహనం ఉన్నది. అయితే మోషేకు అనుమతి లేదు. దేవుడు చెప్పాడు, నువ్వు మాత్రం లోపలికి వెళ్ళలేవు వాగ్దాన భూమిలోని, నీకు ఆ అంచుల వరకే నీకు పర్మిషన్ ఉన్నది. అప్పుడు అలాంటి పరిస్థితులలో వాస్తవంగా వాగ్దాన భూమి ఎలా ఉంటుందో, బిగినింగ్ ఆఫ్ ద జర్నీ, ఐగుప్తులో ప్రారంభం కాకముందే ఇశ్రాయేలీలతో మోషే తెలియజేశాడు. ఉదాహరణకు నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడిన మాట మోషే ముందుగానే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. మోషే ద్వారా దేవుడు తెలియజేసిన మాట అది. ఇతర అంటే లోకల్ పీపుల్ ఆర్ ఇండిజినస్ పీపుల్, వారు అక్కడ ఉన్నారు, కొన్ని తెగల వారు ఉన్నారు. వారు నివసించుతున్నటువంటి దేశము అది పాలు తేనెలు ప్రవహించు దేశం అని ముందుగానే మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. అయితే ఇప్పుడు సమీపించాక వారిలో కొన్ని విధములైనటువంటి అనుమానాలు కనపడుతూ ఉన్నాయి. అందుకని మరి మోషే ఒక పని చేశాడు. 12 గోత్రాలు కదా, ఒక్కొక్క గోత్రానికి ఒకరు రండి బయటికి, ఎందుకంటే 6 లక్షల దాకా ఉన్నారు. మీరందరినీ మరి డైరెక్ట్ చేయాలి అంటే, మీకందరికి సమాచారం తెలియజేయబడాలంటే ఒక చిన్న కమిటీని పంపిద్దాం. ఇక్కడ ఇదే అధ్యాయం 13వ అధ్యాయం ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనం, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము, వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపాలి. సో 12 పీపుల్, 12 గోత్రాలు, వీళ్ళొక కమిటీ. వెళ్ళండియా, మీరు కనాను దేశం చూడండి, కనాను దేశమును చూచి మరి అక్కడ సంగతులు రిపోర్ట్ బ్యాక్, మీరు మరలా వెనుకకు వచ్చి ఆ విషయములు తెలియచేయండి. ఇది ఒప్పందం. ఐగుప్తు నుండి వస్తున్నారు. ఐగుప్తు నుండి వచ్చిన వారు వారి ప్రయాణము దక్షిణం నుండి ఉత్తరం వైపు ప్రయాణం జరుగుతుంది. దక్షిణం నుండి వచ్చినటువంటి వారు
వారు పారాను అరణ్యం వరకు వచ్చారు. అది ఉన్నటువంటి స్థలం 3వ వచనంలో అంటాడు, మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపాను. సో ఆ కమిటీ వారు ఉత్తరం వైపు వెళ్తారు, కానీ ఆ కనాను దేశం యొక్క దక్షిణ భాగంలో ఎంటర్ అవుతారు. అది ఆ టెరిటరీకి సంబంధించిన విషయం, జియోగ్రాఫికల్ సెట్టింగ్ అదే. ఈ విషయం చెప్పడం మనం చూస్తాం. వారు ఆ రీతిగా వెళ్ళడం చూస్తూ ఉన్నారు. వీరు ఎందుకు ఈ రీతిగా పంపబడుచున్నారు అని అంటే, నేను ముందుగా చెప్పా, అన్బిలీఫ్. ముందున్న దేశం ఎట్లా ఉంటుందో మనం కూడా ఇంతకుముందు ప్రారంభంలో ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. ముందున్న సంవత్సరం ఎట్లా ఉంటుందో, ఏమేమి జరగనై ఉన్నదో, శుభం కలుగునుగాక అంటుంటాం. హ్యాపీ న్యూ ఇయర్. మరి ఎంత హ్యాపీయో, 25 ఎంత హ్యాపీనెస్ మిగిలిందో, మరి 26 ఎంత హ్యాపీనెస్ ఉండబోతుంది. వీఆర్ డౌట్ఫుల్ ఈవెన్ దో వి విష్ హ్యాపీ న్యూ ఇయర్. కొన్నిసార్లు ఇదివరకు కాలంలో హ్యాపీకి పక్కన ప్రాస్పరస్ అని కూడా అనేవాడు. అంటే బాగా డబ్బులు వచ్చే సంవత్సరం అని. డబ్బులు వచ్చే సంవత్సరం, పోయే సంవత్సరం, మరి ఏమిటో మనకి తెలీదు. వీఆర్ డౌట్ఫుల్. ఇలాంటి డౌట్ మన సహోదరులు ఇశ్రాయేలీలకు కూడా ఉన్నది. డౌటే కాదు, వాళ్ళు అన్బిలీఫ్, నమ్మలేకపోతున్నారు. నిజంగా కానాను అంత గొప్పదా? ద్వితీయోపదేశ కాండంలో కూడా ఈ సంఘటనను గురించిన వివరాలు చూడవచ్చు. మోషే రెండోసారి మాట్లాడుతూ మొదటి అధ్యాయంలో మరి 22వ వచనం నుండి నేను చదువుతాను. అందుకు మీరందరూ నా యొద్దకు వచ్చి, అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, మనకంటే ముందుగా మనుషులను పంపుదాము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురు అంటిరి. ఆ తర్వాత అంటాడు, ఆ మాట మంచిది అనుకుని నేను గోత్రము ఒక్కింటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించి మరలా ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితీయ ఉపదేశం రెండవసారి ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే ఈ సంఘటనలను ఒకసారి రివ్యూ చేస్తున్నాడు, తిరిగి చెప్తున్నాడు. ఇది ఆ రోజుల్లో జరిగింది. ఈ 12 మనము గమనించినప్పుడు వారు సౌత్లో ఎంట్రీ, 21వ వచనం కూడా మనము చూడవచ్చు. 21లో కూడా వారు సీను అరణ్యం మొదలుకొని హమాతు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. ఫ్రమ్ సౌత్ టు ద నార్త్, ఎక్స్ట్రీమ్ నార్త్, అంటే కనాను దేశం యొక్క పై భాగం, టాప్ లెవెల్, ఉత్తర భాగం, ఆ భాగం వరకు వారి యొక్క దేశ సంచారము మనము చూడవచ్చు. ఎక్స్ట్రీమ్ నార్త్. ఈ రూట్ కూడా మనం చూడవచ్చు. మోషే 17వ వచనం, కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఎక్స్ట్రీమ్ నార్త్ వెళ్ళి మరి ఆ స్థలములో దేశ సంచారము మీరు చేయండి. అదే జరుగుతూ ఉన్నది.
వారు దేశ సంచారము చేసి చూచిరి. వేగుల వారు వెళ్ళి దేశములో అనేక విషయాలను వారు గమనించారు. 12 వారు తిరిగి వచ్చారు. ఆ దేశ సంచారం చేయుచున్నప్పుడు 22వ వచనం చూస్తే, రిటర్న్ అవుతూ ఉన్నప్పుడు రెహోబు వరకు వెళ్ళి రిటర్న్ అవుతూ ఉన్నప్పుడు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. హెబ్రోను మనం హోలీ ల్యాండ్ పేర్లు వింటూ ఉంటాం. ఈ హెబ్రోనుకు మరి మనము చూసినట్లయితే 22వ వచనంలో ఉంటుంది. అక్కడ అనాకీయులు, అహీమాను, పేషయి, తల్మయి అను వారు ఉండిరి. వారు ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడారు. హెబ్రోను విషయాన్ని మనము గమనించినప్పుడు ఇది చాలా ఓల్డెస్ట్ సిటీగా చెప్పారు. వాళ్ళు గమనించారు ఓల్డెస్ట్ సిటీ. ఎందుకంటే ఐగుప్తులో మరి సోయను అనేటువంటి ఊరును మెన్షన్ చేశాడు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, ఆ సోయను అనేటువంటి ఆ సిటీ కంటే ఇది ఈజిప్టులో ఉన్నటువంటి, ఇది ఒక పెద్ద సిటీ ఈజిప్టులో, ఐగుప్తులో. కొన్ని రాజ్యాలకు అది రాజధానిగా కూడా ఉన్నది పురాతన కాలం, అంటే ఈ సంఘటనలకు పూర్వమే. ఇక్కడ చెప్పబడినట్లు 7 ఏండ్లు ముందుగా కట్టబడింది. అంటే అలాంటి పట్టణానికి ముందుగా ఈ హెబ్రోన్ కట్టబడినది. ఒక విధంగా ఫోర్టిఫైడ్, మంచి టౌన్ చూశారు. వేగుల వారు వెళ్ళినప్పుడు అబ్బో ఆ దేశంలో టౌన్లు ఉన్నాయి, లేక సిటీస్ ఉన్నాయి, బాగా ప్రాకారములు కట్టబడినటువంటి నగరాలు ఉన్నాయి అని వారు తెలుసుకున్నట్లు మనం చూస్తాం. ఇది మిగతా పితరులు కూడా తెలిసినటువంటి స్థలం ఈ హెబ్రోను. ఆదికాండము 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 23వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, శారా కనాను దేశమందలి హెబ్రోను అను కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి చేర్చుటకును వచ్చెను. హెబ్రోను అను కిరియతర్బాలో అంటే హెబ్రోన్లో మరి ఇక్కడ శారా మరణాన్ని గురించి కూడా మెన్షన్ చేయడం జరిగినది. ఇంకా కొంచెం వివరాల్లోకి వెళితే, ఇప్పుడు అంత డీటెయిల్డ్గా చూడలేము, కానీ అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, శారా కానీ, రెబ్కా కానీ, లేయా కానీ, వీరందరూ ఈ హెబ్రోను ప్రాంతంలోనే సమాధి చేయబడ్డారు. అంటే పితరులకు చాలా విలువైనటువంటి స్థలం. ఈ వేగుల వారు దాన్ని కూడా చూశారు. హెబ్రోనుకు వచ్చారు. అక్కడ మరి ఎవరెవరో ఉన్నట్లు వారు గమనించడం మనము చూస్తాం. అదే వాళ్ళు తీసుకున్నటువంటి రిపోర్ట్, విజిట్ లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. హెబ్రోను చూశారు. హెబ్రోన్ నుండి వస్తూ మనము గమనించినట్లయితే, హెబ్రోన్ నుండి వస్తూ ఇక్కడ అంటారు ఎష్కోలు 23వ వచనంలో ఎష్కోలు గురించి, వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి, ఎష్కోలు లోయలోనికి వచ్చారు. ఎష్కోలు లోయలోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి
దండెతో ఇద్దరు మోసిరి. ఒక గెల ద్రాక్ష గెల. కాబట్టి ఎష్కోలు పేరుకు అర్థమే ద్రాక్ష గెల. ఇక్కడ ఫుట్ నోట్ ఇస్తాడు 1 అని పెట్టి 24లో కింద మరి ద్రాక్ష గెల. ఈ ద్రాక్ష గెల ఒక కావడిలాగా దండే అంటాడు. దానికి కట్టుకుని ఒక గెలను ఇద్దరు మనుషులు మోసారంట. అంటే ఇది ఫెర్టైల్ ల్యాండ్ అని కూడా అర్థమైంది. ఒకటేమో ఓల్డెస్ట్ సిటీస్ ఉన్నాయి హోలీ ల్యాండ్లో, అవి పురాతనమైనవి. పేట్రియాక్స్, ఆ పితరులు, ఇశ్రాయేలీల పితరులు కూడా ఆ ప్రాంతంలో వారు మరి సమాధి చేయబడినారు. హిస్టారిక్ సిటీ. సోయనుకు ముందే 7 సంవత్సరాలు ముందే కట్టబడినది. ఐగుప్తులోనే సోయను చాలా ఓల్డెస్ట్ సిటీ అంటే దానికి ముందే కట్టబడినది. హెబ్రోను లాంటి ఓల్డెస్ట్ సిటీస్ వర్ దేర్ అని ఒక అబ్జర్వేషన్ నోట్ చేసుకున్నారు. కొంచెం యువతలకు వచ్చారు, క్లోజ్ టు హెబ్రోన్, ఒక లోయ ప్రాంతానికి వచ్చారు. కొన్నిసార్లు దీనిని ఎష్కోలు బ్రూక్ అంటారు. అంటే అక్కడ ఏదైనా చిన్న నది ప్రవహించినదేమో, చిన్న సరస్సు లాంటిదో సెలయేరు లాంటిదో తెలియదు. మరి అక్కడికి వచ్చేసరికి ద్రాక్ష చెట్లు కనపడినాయి. ఒక ద్రాక్ష గెల కోస్తే ఇద్దరు మోయాల్సి వచ్చినది ఒక కర్రకు కట్టుకొని. అంటే అంతలావు ద్రాక్షాలు అంతలావును ఉన్నాయి, బలంగా ఉన్నాయి. ఇట్ సేస్ దట్ ఈజ్ ఫెర్టైల్ ల్యాండ్. అంత బలమైన ద్రాక్ష పండ్లు ఉన్నటువంటి స్థలముగా ఈ స్థలములో కనబడుచూ ఉన్నది. కాబట్టి ఈ ద్రాక్ష వీటిని శాంపిల్స్ను తీసుకున్నారు. అబ్జర్వేషన్లో శాంపిల్స్ని కలెక్ట్ చేయడం మనము చూస్తూ ఉన్నాం. మరి శాంపిల్స్ను కలెక్ట్ చేస్తూ ఇంకా మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగంలో మరి 23వ వచనంలో శాంపిల్స్ను కలెక్ట్ చేసినప్పుడు ఇంకా కొన్ని మాటలు చెప్తాడు. 23వ వచనంలో వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. వీటితో పాటు దానిమ్మ పండ్లు, అంజూరపు పండ్లు, ఇవన్నీ హోలీ ల్యాండ్లో ఉన్నటువంటి ఫ్రూట్స్. మంచి ఫ్రూట్స్ను పట్టుకొని వచ్చారు. వారు ఈ హెబ్రోను దగ్గర అనదర్ అబ్జర్వేషన్, వారి యొక్క అబ్జర్వేషన్ ఇది. వెళ్ళాం, వాగ్దాన భూమిలోకి వెళ్ళాం, మేము చూసాం, హెబ్రోను చూసాం, మంచి సిటీ ఉన్నది. ఇంకొక మాట చెప్పాలంటే ప్రాకారము గల పట్టణం ఉన్నది, ఫోర్టిఫైడ్ సిటీ. ఇలాంటి సిటీస్ ఉన్నాయి. రెండవది ఫెర్టైల్ ల్యాండ్, మంచి పండ్లు ఉన్నాయి. ద్రాక్ష పండ్లే ఇద్దరు మోయాల్సి వస్తుంది ఒక గెలని. కాబట్టి శాంపిల్స్ తీసుకున్నారు. ఈ పొమోగ్రనైట్స్ అంటే దానిమ్మ, మరి ఫిగ్స్, వీటిని తీసుకున్నారు. వాటిని తీసుకొని వారు రావడం మనం చూస్తున్నాం. తెచ్చిరి. వారు 40 దినాలు తిరిగారంట. 25వ వచనంలో చూసినట్లయితే 40 రోజులు ఈ వేగులు వారు కనాను దేశంలో తిరిగారు. మనకు బైబిల్లో 40 అనేటువంటి నెంబరు టైపికల్ నెంబర్. 40 యేసు ప్రభు వారి ఉపవాస దినాలు కానివ్వండి, మరి అరణ్య ప్రయాణం కానివ్వండి, ఇక చాలా విషయాలు. ఆయన మోషే వెళ్ళి
40 సంవత్సరాలు వాళ్ళ మామ దగ్గర ఉంటాడు. మరి చాలా విషయాలు 40 ఇట్స్ ఏ టైపికల్ నంబర్. దీనిలో ఒక పరిపూర్ణత ఉన్నది. 40 రోజులు ఉన్నారంటే కంప్లీట్ అబ్జర్వేషన్ ఆఫ్ హోలీ ల్యాండ్. వాళ్ళు కమిటీ ఇప్పుడులాగా అంటే మరి ల్యాప్టాప్లోనే దానిలో ఎక్కించుకొని రిపోర్ట్ తయారు చేసి ప్రింట్అవుట్స్ తీసుకొచ్చి వెనక్కి వచ్చాక పెద్దలను పిలిచి తలా ఒకటి ఇచ్చి ఇది మా యొక్క రిపోర్ట్ అని ఇప్పటి కాలంలో మనం పెడుతూ ఉంటాం. ఆ కాలంలో మనం చూసినట్లయితే మరి ఓరల్ రిపోర్ట్ మేబీ ఓరల్గా ఆ విషయాలను తీసుకొని వచ్చారు. మోషే అహరోనుల దగ్గర కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విషయాలను తీసుకొని వచ్చి వారికి చెప్పడం చూస్తాం. 26వ వచనంలో అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకు, కాదేశ్ బర్నియా అనే ప్రాంతం ఈ అరణ్యంలో ఒక భాగం. అక్కడ ఉన్నారు మోషే అహరోనులు, సర్వ సమాజం, హోల్ క్యాంప్ అక్కడ ఉన్నది. అక్కడ క్యాంపు వేశారు. ఆ క్యాంపు వేసిన స్థలమునకు వారు రావడం జరిగినది. ఈ క్యాంపు వేసిన స్థలమునకు వారు వస్తే అక్కడ మోషే ఉన్నారు, అహరోను ఉన్నారు, ఇశ్రాయేలీల సర్వ సమాజము అక్కడ ఉన్నది. సర్వ సమాజం ఉన్నది. వారికి ఈ సమాచారము మరి చెప్పడం మనం చూస్తున్నాం. ఈ 26, 27 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ పండ్లను చూపించారు, సమాచారము తెలియజేశారు. 27వ వచనం, వారు అతనికి తెలియజేసినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమే, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవే. వెరీ పాజిటివ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. పాలు ప్రవహిస్తాయి అంటే మేబీ మిల్కింగ్ కౌస్, పాడి గేదెలను చూసి ఉంటారు, ఎక్కువగా చూసి ఉంటారు. తేనె అంటే బహుశా తేనెటీగలను చూసి ఉంటారు, తేనె తొట్టలు చూసి ఉంటారు. తేనెటీగలు తేనె తొట్టలు అంటే అవి మకరందాన్ని సేకరించేది పువ్వుల నుండి. కాబట్టి భూమి ఫెర్టైల్ ల్యాండ్, బాగా ఈ పూలు ఉండేటువంటి మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల్లో నుండి తేనెను సేకరించి లేక మకరందమును సేకరించి ఈ తేనెటీగలు బాగా తేనె తొట్టలు పెట్టేటువంటి స్థలము అనేటువంటి ఆ విషయాన్ని చెప్పారు. పాలు తేనె ప్రవహించేటువంటి దేశం అండి, ఇది విశేషము అని చెప్పడం మనం చూస్తున్నాం. 28లోకి వచ్చేసరికి ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ఇందాక చెప్పుకున్న ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరి అక్కడ అనాకీయులను చూచితిమి. 29లో అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ ప్రదేశములో నివసించుచు ఉన్నారు, కనానీయులు సముద్రమునొద్ద యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. సో రిపోర్టు 3 పాయింట్లు కనపడుతున్నాయి. ఒకటి, ఈ ప్రాంతము వాగ్దాన భూమి ఫలభరితమైనది, ఫ్రూట్ఫుల్ ల్యాండ్. 2, ప్రాకారము గల పట్టణాలు ఉన్నాయి. దేర్ వర్ సిటీస్ బట్ ఫోర్టిఫైడ్ సిటీస్, ప్రాకారము గల పట్టణాలు ఉన్నాయి. 3వది మిక్స్డ్ పాపులేషన్, మొత్తం కనానీయులు కాదు. అంటే కనాన్ అనే పేరు కనానీయులను బట్టి వచ్చి ఉండవచ్చును, ఫిలిస్తీన్లను బట్టి పాలస్తీనా అనే పేరు వచ్చి ఉండవచ్చును, ఇంకా దీనితో పాటు అనేక మంది కనపడుతూ ఉన్నారు. ఎవరెవరు కనపడుతున్నారంటే
అక్కడ ఉన్నటువంటి వారు అనాకీయులు, అమాలేకీయులు కనపడుతున్నారు. అమాలేకీయులు సంచార జీవులు, హిత్తీయులు, యెబూసీయులు. వీళ్ళ దగ్గర నుంచే దావీదు యెరూషలేమును తీసుకున్నది. వీళ్ళని ఓడించి యెరూషలేము తీసుకుంటాడు. అమోరీయులు, ఇంకా మనం చూసినట్టు కనానీయులు. వీళ్ళు లోకల్స్, ఇండిజినస్ పీపుల్, స్థానికులు. అయితే ఒకే జాతి కాదు ఆ ల్యాండ్ అంతా కూడా. వివిధ జాతుల వారు మిక్స్డ్ పాపులేషన్ అనే మాట కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ వాడినటువంటి పదము మనం గమనించినట్లయితే ఈ రిపోర్ట్లో ఒక మాట యాడ్ చేశారు, వారు బలమైనటువంటి వారు. అంటే ఈ దేశం మంచిదే, బాగుంది. ఒకటి ఫెర్టైల్ ల్యాండ్, ఫోర్టిఫైడ్ సిటీస్. మూడవది మిక్స్డ్ ఈ పాపులేషన్స్ ఉన్నాయి. బట్ దే ఆర్ స్ట్రాంగ్. ఇంకా తర్వాత భాగాన్ని చూస్తే వాళ్ళు నిలబడితే మనం మిడతల్లాగా ఉన్నాము అంటాడు. సో అబ్జర్వేషన్ హౌ ఇట్ విల్ బి. ఈ వాగ్దాన భూమిలోనికి వెళుతూ ఉన్నాం, ఇది ఎలా ఉండబోతుంది, ఎలా ఉండబోతోంది? రెండు వైపుల బాగా మంచిది, సారవంతమైనది, పండ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, మరి పాలు తేనెలు ప్రవహించే దేశము. రెండు పట్టణాలు మనం కట్టకుండానే ఆల్రెడీ ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి అక్కడ. పట్టణాలు వెల్ బిల్ట్, పురాతనమైన పట్టణాలు బాగా కట్టబడి ఉన్నాయి, మనం వెళ్ళి అందులో దూరడమే. మూడవది అక్కడ ఉండే మనుషులు మాత్రం అజానుబాహులు, వారు బలవంతులై ఉన్నారు. 12 మంది వెళ్ళి వచ్చి 10 మంది యొక్క స్టేట్మెంట్ ఇది. అంటే 10 మంది మనుషులను గురించి భయపెడుతున్నారు. 2 మాత్రమే ఆ మనుషులు దేవుందులేండి, మనం దాన్ని స్వాధీనపరుచుకొనగలమంటున్నారు. ఈ 2 ఎవరెవరు అని అంటే, ఒకరు కాలేబు, 30వ వచనం చూడండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచే. మీరు భయపడబాకండ్రా, ఏంది భయపడతారు? బలమైన మనుషులు ఉంటే మనం వెనకపోతాం ఏంటి? ఈడదాకా వచ్చాం, ముందుకు వెళ్ళిపోతాం. ఏదైతే అదైంది, నిమ్మళపరచి మనము నిశ్చయముగా ఏమంటున్నాడు, వెళ్ళుదము, దాని స్వాధీన పరుచుకొను, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును కాలేబు అంటాడు. మరి ఆ రీతిగానే జాషువాను మనం గమనించినట్లయితే ఈ పక్కనే 14వ అధ్యాయంలో జాషువా స్పీచ్ ఉంటుంది, 6వ వచనం నుండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువ, యెఫున్నె కుమారుడగు కాలేబు. ఈ మనుషులు మరి నిరాశపరుస్తుంటే అంటున్నారు, వారు బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును అని ఇక మొదలు పెట్టినాడు. పాలు తేనెలు గల దేశం. సో 12 people as a committee entered Holy Land, spent around 40 days journeying all through the land, many observations. Among the observations, ఒక నెగటివ్ కామెంట్ ఏంటంటే, అక్కడున్న మనుషులు బలవంతులు. ఈ ఒక్కటి పట్టుకొని 10 మంది కమిటీలో సభ్యులు, అబ్బో మనం వెళ్తే
మనం మిడతల్లాగా ఉన్నాం నాయన, నలిపడేస్తారు, ఈ దేశంలోనికి మనం కష్టము అంటే సర్వ సమాజము అయ్యో ఇక్కడికి తెచ్చాడు మోషే మనల్ని. ఆ బాధ ఏదో ఐగుప్తులు పడేవాళ్ళం, పట్టుకుని వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఈ దేశంలో మనం వెళ్తే వాళ్ళు నంజుకుని తినేస్తారు మనల్ని, ఏంటి ఈ బాధ అని అంటే మోషే, కాలేబు దే వర్ వెరీ హోప్ఫుల్. వారు చాలా ఆశాజనకంగా ఉన్నారు. ఓ నో, యెహోవా మన యందు ఉన్న ఎడల, ఆ మాట మనము మరి హైలైట్ చేసుకోవాలి. ఏమంటున్నాడు 8వ వచనము 14వ అధ్యాయములో, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశం మనకిస్తాడు. మన శక్తి కాదు, మన సామర్థ్యం కాదు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశమును మనకు ఇచ్చును. కాబట్టి ఈ విషయాలను మనం సంగ్రహంగా గమనించినట్లయితే ఇట్ ఈస్ లైక్ న్యూ ఇయర్ వీఆర్ ఎంటరింగ్. వీ హ్యావ్ మెనీ డౌట్స్. ఈ దేశంలో ఏమేమి ఉన్నాయో, ఈ దేశంలో ఏమేమి పరిస్థితులు ఉన్నాయో, మన సంఘాలు కూడా అట్టాగే ఉన్నాయి. రాత్రిపూట ఏమో తాగుడుతో కుర్రాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, పొద్దున వచ్చాకే భక్తి పరులాగా చర్చిల్లో కనపడుతున్నారు. సో ఇది మిక్స్డ్ రెస్పాన్స్. దే డు నాట్ బిలీవ్. కానీ ఉదయానికి ఏదో ఒకటి సంవత్సరంలో పడుతున్నాం, దేవుని దీవెనలు ఉంటే చాలు అని. ఇక్కడ వీళ్ళు చెప్పినది ఇద్దరు కూడా, కాలేబు, యెహోషువ, యెహోవా మన యందు ఆనందించిన ఎడల, మన జీవితాలు దేవునికి ఆమోదయోగ్యంగా ఉన్న ఎడల మనకు వాగ్దానము చేయబడిన కనాను మనం స్వతంత్రించుకుంటాం. వి విల్ ఓవర్కమ్. ఈ చిన్న చిన్న విషయాలు, మిక్స్డ్ రేసెస్ ఉన్నాయి అక్కడ. వారు స్థానికులు, దే ఆర్ ఇండిజినస్ పీపుల్, ఆ దేశ నివాసు. కనాను అనే మాట కనానీయులను బట్టే వాడబడుతూ ఉన్నది, వాళ్ళది ఆ దేశం. అలాంటి మరి ఇతర తెగలు లేక జాతులను కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం మనం చూస్తాం. ఇన్ని జాతులు బలంగా పాతుకుపోయి ఉంటే వాళ్ళని అప్రూట్ చేసేసి, వాళ్ళని నెట్టి పడేసి వీళ్ళు చేరాలి, పట్టణాల్లో చేరాలి, దేశంలో చేరాలి, భూములు స్వాధీనం చేసుకోవాలి, వ్యవసాయం వీరు చేపట్టాలి. చాలా స్పేడ్ వర్క్ ఉన్నది. యెహోషువ ఆయన నాయకత్వంలో ఈ పని చేస్తాడు, జరుగుతోంది. దావీదైతే ఆ సరిహద్దులను క్లియర్ చేస్తాడు, సొలొమోనుకి అప్పచెబుతాడు కొడుక్కి, ఇక మంచి పరిపాలన చేయయా, ఆలయం గట్టు అని. సో దే వర్క్డ్ హార్డ్ టు మేక్ ద ల్యాండ్ యాజ్ ఏ బ్లెస్సింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలు దేశమును దీవెనకరమైన దేశముగా, అంటే కనాను దేశమును దీవెనకరమైన దేశముగా ఇశ్రాయేలీయులకు అప్పజెప్పుటకు దేవుడు తన సేవకులను వాడుకున్నాడు. వారు మరి సిద్ధపరిచారు. దే ఎంజాయిడ్. తదుపరి కాలంలో సొంత ప్రభుత్వం, సొంత భూమి, సొంత వ్యవసాయం, సొంత పశువులు, సొంత రాజు, సొంత అడ్మినిస్ట్రేషన్, సొంత దేవుడు. యెహోవా ప్రజలని పిలువబడినారు. ఆయన కూడా యెహోవా దేవుడు కూడా వీరు నా ప్రజలు అన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడు. ఎక్స్క్లూజివ్లీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్. యావే ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ ఎక్స్క్లూజివ్లీ విత్ దిస్ పీపుల్. యెహోవా మరి ప్రజలని పిలిపించుకున్నారు. ఎంత బ్లెస్సింగో మనం చూస్తాం. ఒకప్పుడు భయపడినటువంటి వారు 12 మందిలో 10 మంది భయపెట్టారు, 2 ఎంకరేజ్ చేశారు. ఆ 2 ఎంకరేజ్మెంట్ కారణాన వాగ్దాన భూమిలో దే ఎంటర్డ్, ఓవర్కేమ్.
ఎంత ఆటంకములు కల్పించినప్పటికీ వీరు అధిగమించి ఆ దేశమును స్వతంత్రించుకున్నారు. అదే అన్నది యెహోషువ కాలేబు అన్న మాట ఏంటంటే, యెహోవా మన యందు ఉండి ఆనందించిన, అంటే ఆయన దుఃఖపడితే ఆయనేం సాయం చేస్తాడు. అంటే మన జీవితాలు యెహోవాకు అనుకూలముగా, యేసుక్రీస్తు వారికి అనుకూలంగా ఉంటే ఇట్ ఈస్ గ్యారంటీడ్ యూ విల్ ఓవర్కమ్ ఆల్ ద ఛాలెంజెస్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్, దిస్ 2026. 2026లో దేవుని ఆనందింప చేసినట్లయితే మన జీవితాలు, అంతేకాకుండా దేవునికి విరుద్ధంగా జీవిస్తూ దేవుని దీవెనలు కావాలంటే అది అయ్యే వ్యవహారం కాదు. దేవుడు మన పక్షాన ఉంటే, పౌలు కూడా అంటాడు కదా, దేవుడు మన పక్షంగా ఉంటే. ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చూద్దాం. 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుడు మనకు ఫేవరబుల్గా ఉన్నట్లయితే, మన పక్షంగా ఉంటే ఏమన్నది మనకు విరోధి ఎవరు? అడ్డంకులు ఏమున్నాయి? మరి అలాంటివి ఏమీ లేవని మనం జ్ఞాపకం చేయబడుచు ఉన్నాం. ఈ దేవుని మనం కలిగిన వారమై యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మన జీవితాలను ఉదుక్కొని ఆయన మన జీవితాలకు అధిపతి అయ్యండి. మన జీవితాలను చూసినప్పుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారు సంతోషించే స్థితిలో మన జీవితాలను జాగ్రత్తగా చేసుకుంటే అసాధ్యమేమీ లేదు. దేర్ మే బి ఛాలెంజెస్, తప్పకుండా కష్టాలు రావు అనేవి చెప్పలేము, కానీ కష్టాలని ఎదుర్కొనగలము, అధిగమించగలం. అది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఇది అంటారు కదా, నల్లేరు మీద నడక, పూల బాట అన్నేనేమి చెప్పడం లేదు. ఉంటాయి, అన్నీ ఉంటాయి. దేవుని కలిగి ఉన్నట్లయితే వీటిని మనం అధిగమించి జయించి ముందుకు సాగటానికి దేవుడు తన కృపను చూపుతాడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు అరణ్యమంతా ప్రయాణం చేసి వచ్చి వాగ్దాన భూమిలో ప్రవేశించినప్పుడు నాయన అవిశ్వాసులుగా మారిపోయినారు. కానీ ఆ సమయంలో వేగుల వారిని మోషే పంపినప్పుడు మా తండ్రి జరిగిన సంఘటనలను మాకు జ్ఞాపకం చేశాం. వేగుల వారు మంచిని చూశారు, ఇబ్బందులను చూశారు. నాయన మంచిని వదిలివేసి ఇబ్బందుల్లో వారు తలలు పట్టుకున్నారు. ప్రభువా, మంచిని మేము కలిగి ఉండుటకు, ఇబ్బందులను జయించుటకు, క్షేమమైనటువంటి సమస్తమును మేము స్వతంత్రించుకొనుటకు, పోరాటములను మేము గెలుచుటకు మాకు సహాయము దయచేయం. ముందున్న సంవత్సరమును మా కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో ఆశీర్వదించండి. మాకు కావలసిన ఆ ధైర్యాన్ని దయచేయండి, పవిత్రతను, పరిశుద్ధతను కూడా దయచేయండి. మిమ్ములు కలిగి మేము ముందుకు సాగుటకు దేవుడు మన పక్షముగా ఉండగా సవాలులు ఏమున్నాయి, శత్రువులు ఎవరున్నారు అని పౌలు పలికినట్లు మిమ్ములు కలిగి నాయనా మేము సమస్తమును అధిగమించి జయించి క్షేమకరముగా ముందున్న సంవత్సరమును మార్చుకొని భాగ్యము దయచేయము. ఈ మాటలు మా హృదయాలలో ఫలింప చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వినపములను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.